ఓకే ముందు కీర్తి నేను మీతో మాట్లాడబోయే ముందు అసలు ఈ నాచురల్ సెట్లు పాపం ఎంతమంది మీద అటాక్ జరిగింది ఈరోజు. నువ్వుల మాస్టర్ అయితే నాకు తెలుసు, పాపం ఉన్న కొరియోగ్రాఫర్లు అందరూ పాపం భాష, గోవింద్, బాలు కొంచెం నాని బతికిపోయాడు కదా. లక్కీ యూ, నేను కూడా బతికిపోయాను. ఆఫ్ కోర్స్ కీర్తి आइटम सॉन्ग इसलिए हैवी करना चाहिए इसमें क्या. పాపం కీర్తి చాలా సైలెంట్ గా తక్కువ మాట్లాడుతుంటుంది, అందుకని కీర్తి కొరియోగ్రాఫర్ ని పిలిచేద్దాం. గోవింద్ गोविंद హాయ్ గోవింద్, హాయ్. ఎలా ఉంటుంది? ఎందుకని నన్ను అడిగితే ఫస్ట్ నువ్వు పోయిపోయే నీ మీద కూడా కాస్త అటాక్ జరిగిందా? నువ్వు బతికిపోయావు. నువ్వు ప్లాంట్ గా ఇంకోటి మీద చేసావు కదా ఇది. అలా లేదు, ఎందుకంటే ఎవరుంటారు చెప్పలేం కదా మనం. ఓకే, నో ప్లానింగ్. అది పాటలో ఆ ఊపిలో రెచ్చిపోయాడు. సరే, యాక్చువల్ గా మీ బాయ్స్ ని కూడా పైకి పిలవాలని ఉంది, కానీ వాళ్ళు నాకు ఒక 1.5 distance దూరంలో ఉండాలి. సరేనా? డెఫినెట్లీ. అయితే పిలు, పైకి పిలు. బాయ్స్ వద్దు వద్దు, అటు అటు. ఓకే ఓకే, మీతో కాదు అసలు, డైరెక్ట్ గా మా జడ్జెస్ తో మాట్లాడాలి. ముందుగా మీరు అంతసేపు ఎందుకు నవ్వారో చెప్పండి ముందు నాకు. నిజంగా నవ్వు ఆపుకోలేకపోయాను, నాకు పొట్ట నొప్పి వచ్చేసింది. బాయ్స్ చాలా బాగా చేశారు అసలు. టైమింగ్ కానీ, ఆ డైలాగ్ చెప్పడం కానీ, వచ్చి అటాక్ చేయటం కానీ, చాలా సాంగ్ కి ఎనర్జీని ఇచ్చారు. మాస్టర్, లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైంది మీకు? మీరు డాన్స్ చేయలేదని కీర్తిని చాలా తక్కువగా చూపించాలని చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే లాస్ట్ టైం మేము చెప్పిన కామెంట్స్ ని మైండ్ లో పెట్టుకొని ఈ సాంగ్ లో మీరు లేకపోయినా కూడా చాలా మంచి సాంగ్ కి మంచి మూమెంట్స్ ఇచ్చారు. ఫుల్ ఎనర్జీ, మీ ఎనర్జీ మొత్తము కీర్తికి ఇచ్చేసినట్టున్నారు. కీర్తి ఫుల్ ఎనర్జెటిక్ గా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. లాంగ్వేజ్ తెలియకపోయినా దాని మీనింగ్ తెలుసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ మూమెంట్స్ గానీ, ఆ హెవీనెస్, ఆ ఫోక్ స్టైల్ గానీ చాలా బాగా చేసావు కీర్తి. థ్యాంక్ యూ. ఇదే మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకో మీరు లాస్ట్ టైం చాలా డల్ అయిపోయారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు బాగా చేస్తున్న వాళ్ళు సడన్ గా డల్ గా చేసేస్తే మాకు బాధగా ఉంటుంది, మార్క్స్ ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీ లెవెల్, మీ ఎనర్జీ ఇది, దీనికన్నా పెరుగుతూ పోవాలి కానీ దీనికన్నా ఎప్పుడు తగ్గకూడదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, సో అవుట్ ఆఫ్ 100 రోజా గారు ఇచ్చే స్కోర్ జీరో 9. గ్లోబల్ మాస్టర్ పాపం మీ మీద కూడా అటాక్ చేశారు కదా వీళ్ళు. నాకు ఒక డౌట్ వచ్చింది. లాస్ట్ పర్ఫార్మెన్స్ లో కీర్తికి మేము ఇచ్చిన కమెంట్స్ ఎంత బ్యాడ్ గా వచ్చింది. ఇప్పుడు చూస్తే నాకు వచ్చిన డౌట్, ఏదో దయ్యం గియ్యం లోపల పోయిందో, ఏదో స్పిరిట్ పొసెస్డ్ గర్ల్ మరి అలాగా అనిపించింది. ఎందుకంటే అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి, అది ఎనర్జీ 100% ఫుల్నెస్ అమ్మ ఇచ్చింది. ఇలాగ నేను రియల్లీ ఆసమ్ పర్ఫార్మెన్స్, ఎక్స్పీరియన్స్డ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వాళ్ళు ఇస్తే ఎలాగ ఉంటారో అలా ఉంటుంది. ఎక్కడ మీకు ఎరాటిక్ కావాలో అక్కడ కూర్చొని మీరు చేశారు కదా, అక్కడ చాలా బాగుంది. టైమింగ్, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. తర్వాత డైలాగ్ అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఫ్లాట్ గా లేకుండా చాలా బాగుంది. అది వెరీ 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 ఫంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ, ట్రెమెండస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏమేమి ఉందో అదన్నీ చెప్తూనే వెళ్ళిపోవచ్చు. బస్ టూ గుడ్, బస్ వెరీ గుడ్. మీరు వచ్చి మీ కాంట్రిబ్యూషన్ లేకుంటే ఇంత అవుట్ స్టాండింగ్ యూనిక్ పర్ఫార్మెన్స్ రాదు. ది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అంత ప్రెసెంటేషన్ వచ్చి మైండ్ బ్లోయింగ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్నారు నోబెల్ మాస్టర్. మరి నెక్స్ట్ మీ తోటి పార్టిసిపెంట్స్ వీళ్ళేమంటారు?
నచ్చింది నాకు, చాలా అంటే చాలా. ఇంకా నేనేం మాట్లాడలేదు, అంతే. సో థ్యాంక్ యూ that was very sweet of you, Ananya. Thank you so much. 50 out of 50. Dimple. గోవింద్, కీర్తి, మీరు ఈ రేంజ్ లో డాన్స్ చేస్తారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయలేదు. ఎంత బాగా చేశారంటే అసలు మొత్తం స్టేజ్ ఆడియన్స్ అందరినీ షేక్ చేసేసారు. Thank you, Dimple. మార్క్స్. థ్యాంక్ యూ డింపుల్. 50 out of 50. 50 out of 50. So overall, మీరు చూడాలా 100 out of 100. ఓకే, అలాగే ఈరోజు మన షోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసారు నందిని గారు. హౌ వాజ్ ఇట్? మీకు ఎంత బాగా నచ్చింది చెప్పండి. మిరపకాయ ఉంటుంది చూడు, పండు మిరపకాయ, కర్రగా కరకరమంటూ ఫుల్ ఆఫ్ మసాలా, అలాగుంది అమ్మాయి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కొరియోగ్రఫీలో ఎప్పుడైనా సరే ఒక సాంగ్ లో ఒక స్టోరీ చెప్పగలిగితే చాలా బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. మనకు ఒక చిన్న మినీ సినిమా చూపించారు అక్కడ. థ్యాంక్ యూ. మీకు యాస్టిస్ గా 50 on 50 వచ్చేసినట్టు, 100 మార్క్స్ వచ్చేసినట్టు. మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలా? హేమంత్ కి ఎన్ని ముద్దులు పెడితే అన్ని ఎక్కువ మార్కులు ఇప్పిస్తాను. బాబు, డైరెక్టర్లు యాక్టర్లు మీద ఇలా పగలు తీర్చుకోకూడదండి. బట్ వెరీ గుడ్. ఒక మాస్ సాంగ్ కి కావాల్సింది, ఒక ఐటమ్ సాంగ్ కావాల్సింది ఎక్స్ప్రెషన్ అండ్ ఎనర్జీ, అండ్ ఐ థింక్ షీ హాస్ టెరిఫిక్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఫెంటాస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వెరీ వెరీ గుడ్ ఎనర్జీ. ఓవరాల్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ డాన్స్. థ్యాంక్ యూ. నాని. హాయ్ కీర్తి, Hi. ఐ లైక్ యువర్ ఫిల్మ్ అలాట్. అది నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ఒక ఐటమ్ సాంగ్ అన్నిట్లో కూడా అందాన్ని ఇచ్చేది ఏంటంటే ఒక చిన్న నెగిటివ్ స్మైల్ ఒకటి ఉంటుంది, అంటే ఒక పొగరుతో వచ్చే ఒక స్మైల్ ఉంటుంది. అది మెయిన్ ఎలిమెంట్ ప్రతి ఐటమ్ సాంగ్ లో కూడా. ఐ థింక్ అది యు గాట్ ఇట్ రైట్. అంటే పర్ఫెక్ట్ గా నిజంగా ఆ స్మైల్ చేసిన ప్రతిసారి అది కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది తప్పితే ఎక్స్ప్రెషన్ పెట్టాలన్న ప్రయత్నం కనిపించలేదు. సో యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. Thank you. అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్ ఆల్సో. వెరీ గుడ్ జాబ్. అంటే సాంగ్ మూడ్ పట్టుంది. అయితే ఐటమ్ సాంగ్ గురించి కాబట్టి అసలు ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో బాయ్స్, యూ డిడ్ అ టెరిఫిక్ జాబ్. అసలు అదిరిపోయింది. మీరు కిందకు వస్తున్నప్పుడు అయితే కాసేపు గుండె అయిపోయింది, నా వైపు వస్తారేమో అని. అక్కడ బాయ్స్ ఏం కనిపించట్లేదు నాకు, అందరూ గర్ల్స్. మనం కన్ఫర్మ్ చేయాలి కదా పబ్లిక్ కి. వాళ్ళు ఎంత న్యాచురల్ గా చేశారంటే నమ్మేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అదిరిపోయింది, ఇరకే తీస్తారు. యాక్చువల్లీ అలా మొదలైంది, తర్వాత అలా పర్ఫామ్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే నాతో అలాంటి బిట్ ఒకటి చేయించింది నందు. సో నాకు తెలుసు అది ఎంత కష్టం ఆ టైమింగ్ ఉండటం. మీరు హేమంత్ కూడా అలాంటి మెమరీస్ ఉన్నాయి ఈ సినిమా గురించి. వాళ్ళ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, జడ్జిలు మాట్లాడేశారు, పార్టిసిపెంట్స్ కో పార్టిసిపెంట్స్ మాట్లాడేశారు. మేము మాట్లాడే టైం కూడా మీ బాడీ లాంగ్వేజ్ మారలేదా ఇంకా? దాంట్లో ఎంత జీవించేస్తున్నారు, మర్చిపోయారు. మీరు పర్ఫార్మెన్స్ చేసేసి ఆపేయాలన్న సంగతి మర్చిపోయారు. ఇంటికి కూడా అలా వెళ్ళారు. చాలా మంది డౌట్లు వస్తాయి, అక్కడికి ఆపేయండి. ఓకే, అది చూడ అసలు ఫ్యాంటాస్టిక్ జాబ్, ఎరగదీస్తారు. నేను హేమంత్ కి ముద్దులు పెట్టండి అలా చెప్పను, కానీ నాకు పెట్టకుండా ఉంటే అదే చాలు. మీకు ఎన్ని మార్కులు కావాలంటే అన్ని ఇస్తాను. అమ్మయ్యా. థ్యాంక్ యూ. Alright, thank you so much for that, Nani and Nandu. Thank you. Kirti, SMS request, please. If you like my performance, my dancer performance, please vote for me. ZTNR KEERTHI Kirti space 57575. Please vote कीजिएगा. I'm your Sunanda girl. సున్నుండ గర్ల్, తప్పకుండా ఓట్ చేయండి. అండ్ కీర్తి, గోవింద్ అండ్ గ్రూప్, థ్యాంక్ యూ సో మచ్. సైలెంట్ గా నటించి వెళ్ళిపోండి. That was it. నాచురేలో కొత్త సంవత్సరం ఇయర్ 2011 లో ఫస్ట్ ఎపిసోడ్ లో ఐటమ్ సాంగ్ రౌండ్ లో అందమైన భామలు డింపుల్, కీర్తి చావ్లా అండ్ అనన్య చేసిన పర్ఫార్మెన్స్ లు అవి.
ప్రపోజ్ చేశారు కదా. అలాగే ఈ రోజు మా ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా అలా మొదలైంది హీరో అండ్ డైరెక్టర్ నాని అండ్ నందిని వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నాని అండ్ నందిని ఒకసారి మళ్ళీ మా స్టేజ్ మీదకి వస్తారా ప్లీజ్? ఈ రోజు నాతిరేలో ఈ ఐటమ్ సాంగ్ రౌండ్ లో నాని అండ్ నందిని పార్టిసిపెంట్స్ ప్రకారంగా బెస్ట్ పర్ఫార్మర్ ఒక్కళ్ళు కాదు, నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరున్నారు. 100 out of 100 పాయింట్స్ తెచ్చుకున్నారు. కీర్తి చావ్లా అండ్ అనన్య. నువ్వు బెస్ట్ పర్ఫార్మ్ ఆఫ్ ద డే వాళ్ళ పేర్లు చెప్తావేంటి? బెస్ట్ పర్ఫార్మ్ ఆఫ్ ద డే నువ్వు ఏదో ఒకసారి చేయి మళ్ళీ. వద్దు మాట్లాడితే నా నడు దగ్గరికి వెళ్తున్నారు. నో నో కానీ సీరియస్లీ ఎలా ఉంది మా నాచురే సెట్ కి రావటం, డాన్స్ చూడటం? హౌ వాజ్ ఇట్? ఫెంటాస్టిక్, ఎంజాయ్డ్ ద డాన్సెస్ థరోలీ. అండ్ దానికి బోనస్ నిన్ను ర్యాక్ చేయడం అందరి ముందు, అది చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఐ పిటి మై సెల్ఫ్. నాని ఫైనల్ గా మీరు వెళ్లే ముందు అసలు అలా మొదలైంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలా మొదలైంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఏం చెప్తాం, బాల్ సినిమా వాళ్ళగా మాట్లాడాలంటే అంత పిక్నిక్ లా జరిపింది ఇలాంటి ఏదో చెప్పాలి, లేదంటే కాంట్రాస్టింగ్ ఏం చెప్పలేము ఒకవేళ. సో ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇలాంటి మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నా సరే సినిమా మాత్రం అదిరిపోతుంది. అది ఆల్రెడీ సినిమా డెఫినెట్ గా అదిరిపోద్ది. నాకు తెలుసు, నాకు చాలా బాగా తెలుసు. సో ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. అలాగే మీరు వెళ్ళిపోయే ముందు నందిని అలా మొదలైందితో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలని. నువ్వు మరీ అంత మస్కా కొట్టక్కలేదు హేమంత్, నేను నీకు నెక్స్ట్ సినిమాలో రోల్ ఇస్తున్నాను. ఇస్తాను, వద్దు అయితే డెఫినెట్ గా పబ్లిక్ గా మస్కా వద్దు. డెఫినెట్ గా మన నందిని ఎక్కడికి వెళ్ళిపోవాలి, బోల్డ్ అనే సినిమాలు చేయాలని మేము నా సైడ్ నుంచి కాదు, నాచురే టీం అందరి తరఫున ఓకే వి విషింగ్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ నాని హ్యాట్రిక్ లా కాదు, హ్యాట్రిక్ ఫార్మాలిటీస్ అసలు నువ్వేం చెప్పక్కర్లేదు, మనకు అర్థమైపోతుంది. పొగుడుతారు ఏమి అర్థం కాదు నాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇట్ వాజ్ అ నైస్ షో, ఫ్యాంటాస్టిక్ వన్, ఐ రియల్లీ ఎంజాయ్డ్. అనన్య, కీర్తి, డింపుల్, గుడ్ జాబ్, కీప్ అప్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you.